అమెరికాలో చదువుకోవడం చాలా కష్టంగా మారిందని, ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారనే వార్తలు వింటున్నాం. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్లను ప్రత్యేక విమానాల్లో వాళ్ల దేశాలకు పంపిస్తున్నారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. అమెరికా వెళ్లే యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకోవడానికి జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సంఘం టెక్సాస్ అధ్యక్షుడు రాజ్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. అమెరికా గురించి కాస్త తెలిసిన ఎవరైనా ఖచ్చితంగా అక్కడ పరిస్థితులపైన కూడా ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకుంటారు. అండ్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ పరిణామాలు కూడా కొద్ది వరకు చేంజ్ అయిన పరిస్థితి అవుతుంది. అయితే అమెరికా దేశానికి వివిధ రూపంలో కూడా చొరబడారని చెప్పి, తర్వాత అక్కడ పరిస్థితులకు సంబంధించి కానీ అక్కడ చదువుకోవడానికి ఏ విధంగా ఉంటుందో, తర్వాత అక్కడ తాజా పరిస్థితులపై మనతో మాట్లాడడానికి జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సంఘం డైరెక్టర్ అయిన పన్ని రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ అంటే ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితులకు సంబంధించి కూడా అమెరికాకు వెళ్ళి చదువుకోవాలి పరిస్థితులు అన్నీ చదువుకోవడానికి పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. నిన్న మొన్న ఈ రోజు లేవు, పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మన పిల్లలు అక్కడ నడుచుకునే పరిస్థితి ఇంతకు ముందు కొంచెం లీనియస్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ రూల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు వాటిని పాటిస్తున్నారు కరెక్ట్గా. అదొక్కటేనండి తేడా. అంటే ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజులు కానీ అక్కడ సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది సార్? అసలు ఫీజెస్లో ఇప్పటికిప్పుడు తేడా ఏం లేదు. అంటే ఇక్కడ మన పిల్లవాడికి ఆర్థిక స్తోమతను బట్టి, నాలెడ్జ్ లెవెల్స్ని బట్టి, సర్టిఫికేట్స్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అని. దాని తర్వాత అక్కడ కొంత సమయాన్ని బట్టి వాళ్ళ టీచర్స్ అంటే వాళ్ళ ప్రొఫెసర్స్ ఒక 10 hours per week అలా ఇస్తారు. సెకండ్ ఇయర్ నుంచి ఇది పని చేసుకోవడానికి. ఇది కాలేజీలో కానీ ఎక్కువ కాలేజీలో లైబ్రరీలో పనిచేస్తుంటారు ఎక్కువ అట్లా. అక్కడ దాన్ని పక్కన పెట్టి విడిగా జాబ్స్ చేస్తేనే ఇప్పుడు మనకి ఇబ్బందులు మనం ఎదురు చూస్తున్నాం మన పిల్లలకి. అంటే చాలా వరకు అమెరికాలో ఇలాంటి మీరు అన్నట్టు అంటే చదువుకుంటుంటే పార్ట్ టైం జాబులు ఎక్కువగా చేస్తూ వారికి జీవనానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న ఖర్చులకు అనుగుణంగా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఉంటున్నాయి సార్? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవు, లీనియన్స్ లేదు. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మనం పిల్లవాడిని పంపిస్తాం మనం చదువుకోవడానికి. అది మనకు తెలుసు, మన స్తోమత ఏంటి, మనం ఎంత బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము, ఏ కాలేజీకి వెళ్తున్నాము, నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం మన పిల్లల్ని పంపించాలి అక్కడికి. అంటే అక్కడికి వెళ్ళగానే సెకండ్ డే నుంచి ఏదో ఒక జాబ్లో చేరాలి, అక్కడ పార్ట్ టైం జాబ్స్ అనేది ఇంకా కష్టం. దానివల్ల పిల్లవాడికి కూడా చదువు మీద జాస్ ఎక్కువ ఉండట్లేదు, నైపుణ్యం కొంచెం తగ్గుతుంది అక్కడ. సో కంపల్సరీగా నాకు అడ్వైజ్ ఏంటంటే పిల్లలు చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ చదువు అయ్యే వరకు. తర్వాత గవర్నమెంటే ఓపీటీ నడుస్తుంది, ఆప్షనల్ ట్రైనింగ్ అని, దాంట్లో వాళ్ళు పని చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు H1B అని మన వర్క్ వీసా, రెగ్యులర్ వీసా అప్లై చేసుకోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ పని చేసుకునే వాళ్ళు గంటకి $13 ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ లెక్క ప్రకారం. ఇలా స్టూడెంట్స్ వెళ్ళటం వల్ల అనాథరైజ్డ్గా వాళ్ళకి $5-6 ఎంత ఇచ్చి పని చేసుకుంటున్నారు. ఇలా శ్రమను దోచుకుంటున్నారు వాళ్ళు, కానీ వీళ్ళకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ చదువుకోవట్లేదు. సో దాని తల్లిదండ్రులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా పిల్లల మీద ఆ 2 years ఇది చదువు అయిపోయే వరకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలి సార్. అంటే స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా ట్రంప్ తాజాగా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. కానీ అట్లా ఇవ్వడం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఏమన్నా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? అది అమెరికా ఫస్ట్ అని ఆయన ట్రంప్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ స్లోగన్. అది ఇప్పుడు చిన్న జాబ్లు చేసుకోవడానికి వాళ్ళు మన భారతీయుల్ని, చైనీయుల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ చాలామంది దొరుకుతారు. మన ఇండియన్స్ అంటే మెయిన్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ని ట్రంప్ వాంట్స్ టు టేక్ ఇట్ అన్నమాట. మీరు ఎక్స్పర్ట్స్గా ఉండండి, మేము తీసుకుంటాము అంటారు ట్రంప్. అలా ఇది మన ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ఏం చేయాలో మనం దాని ప్రయత్నం చేయాలి, చిన్న ఉద్యోగాలు వెళ్ళకుండా. అంటే ఉద్యోగాల పరంగా కానీ తర్వాత చదువుకోవడానికి వెళ్ళా కానీ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్న సమయంలో అంటే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు భారతదేశం వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అండి అన్ని సిస్టమేటిక్ డాక్యుమెంటేషన్ 100%. ఏ చిన్నది కూడా అటు ఇటు అవ్వడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు మీద జాస్ ఉండాలి, పార్ట్ టైమ్స్ అనేది ఎక్కువ చేయకూడదు, ఓపీటీలో చేసుకోవచ్చు. ఒక టోటల్ ప్రాసెస్లో ఎక్కడ తప్పుడు ధృవీకరణ పత్రం అనేది పెట్టకూడదు. అంటే అమెరికా ప్రతి దేశాలలో ఏజెన్సీ కంపెనీలు అనేది చాలా ఎక్కువ వరకు ఉంటాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏజెన్సీ లేకుండా డైరెక్ట్గా ఆ సంస్థ నుంచి మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకునే విధానం తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది నిజంగా జరుగుతుందా, లేకపోతే ఏజెన్సీకి సంబంధించి ఇలా ఉండబోతుంది? అది చాలా కష్టం అండి. అది ఏంటి ఒక మోడల్గా పనిచేస్తుంది, కానీ ఏజెన్సీస్ ఉండాల్సిందే. వాళ్ళు ఎక్కువ మ్యాన్ పవర్ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, కంపెనీస్ దగ్గర అంత టైం ఉండదు చేయడానికి. సో త్రూ ఏజెన్సీస్ కంపల్సరీగా వాళ్ళది మేజర్ పార్ట్ ఉంటుంది జాబ్ మార్కెట్లో గ్యారంటీగా. కాకపోతే ఏంటంటే ఏదో ఒక జాబ్ రావాలి అనేసి మళ్ళీ దొంగ ఎక్స్పీరియన్స్లు పెట్టడం అలాంటివి చేయకూడదు. దీంతో పాటు అంటే అమెరికా వంటి దేశాలలో అందరూ కూడా వివిధ దేశాల నుంచి కూడా
వెళ్ళి అక్కడ సెటిల్ కావాలని చెప్పి పోతుంటారు. కానీ అలాంటి వారిని ఇప్పటికే వెనక్కి తిరిగించిన పంపితులు ఉన్నాయి. కానీ పోయి అలా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇక్కడ రెండు ఉన్నాయండి, లీగల్గా వెళ్ళటం, ఇల్లీగల్గా వెళ్ళటం. ఇప్పుడు ట్రంప్ బ్యాక్ పంపించి అందరూ ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళని, ఇది అసలు ఏమి డాక్యుమెంట్స్ లేకుండా. ఇప్పుడు పేపర్లో ఇక్కడ న్యూస్లో చూస్తుంది ఏంటంటే వాళ్ళందరూ మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడి నుంచి చొరబడి వస్తుంటారు లోపలికి, సరిహద్దుల్లో నుంచి. ఒకసారి లోపలికి వచ్చేసినా పట్టుకోవడం చాలా కష్టం. ఎవరన్నా ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేసి పట్టుకోవడమే కానీ, లేదంటే మోసాలు పట్టుకోవడం కష్టం. ఇప్పుడు పంపించేసిన వాళ్ళని కూడా ఒక 2-3 ఫ్యాక్ట్స్ వచ్చినట్టున్నాయి. మ్యాక్సిమం పీపుల్ అక్కడ పట్టుబడిన వాళ్ళు ఏదో ఒక నేరం చేసి పట్టుబడిన వాళ్ళు. లీగల్గా వెళ్ళే వాళ్ళు ఇబ్బంది ఏం లేదండి సార్. లాస్ట్గా అంటే అమెరికా దేశానికి వెళ్ళాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు పోయే పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు అక్కడికి వచ్చేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మెయిన్ అండి, వచ్చే ఫస్ట్ మీరు చదువు అనుకున్నప్పుడు చదువు మీదే జాస్ పెట్టండి. ఈ పార్ట్ టైం మర్చిపోవాలి. ఒక్కసారి కనుక మనం చదువులో పైకి వెళ్ళాము అంటే ఇంకా ఆటోమేటిక్గా అది మమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. జాబ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మెయిన్ ఫస్ట్ చదువు కోసం వస్తారు మన వాళ్ళు. తర్వాత ఉద్యోగం కోసం H1B తీసుకుంటారు. అంటే H1B 6 years ఉంటుందండి, 3+3 years. ఇప్పుడు ట్రంప్ దాన్ని మారుస్తారంట, 2+2 చేస్తా అని చెప్పి అక్కడ విన్నాను అనేది. ఈ లోపు కనుక అక్కడ శాశ్వత నివాసం ఉండటానికి కనుక అప్లై చేసుకుంటే అది శాశ్వత నివాస పత్రం వచ్చా మనం అక్కడే ఉండొచ్చు. ఎవ్రీ 3 yearsకి దాన్ని రెన్యూవల్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. దాన్ని LPR అంటారు, లీగల్లీ పర్మనెంట్ రెసిడెంట్. అదే మనం గ్రీన్ కార్డ్ అంటాం మన వాడుక భాషలో. గ్రీన్ కార్డ్ చేతికి వచ్చేసరికి ఇప్పుడు ఉన్న క్యూ ప్రకారం ఒక 40-50 years పెడుతున్నారు, 40 to 50 years. ఇది ఇప్పుడు మన వర్క్ వీసా మీద వెళ్ళి EB2 EB3 అంటారు, దాని మీద వెళ్ళే వాళ్ళకి. అది కాకుండా ఇప్పుడు ఇంకొక వీసా ఉందండి, EB1 అంటారు. అదండి ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ అనమాట. మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉంది, నాకు ఇంత రీసెర్చ్ చేయాను అని ప్రూవ్ చేసుకుంటే మీకు 1 yearలో వీసా వచ్చేస్తుంది, గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది 1 yearలో. దానికి మన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఇంక సలహా ఏంటి మన వాళ్ళ పిల్లలకి, MS అయిపోయిన తర్వాత మీరు జాబ్ ట్రై చేయండి. జాబ్ రాలేదు దాని గురించి మీరేం వరీ అవ్వద్దు. ఇమ్మీడియట్గా PhDకి అప్లై చేయండి. ఆ PhD ఒక 3 yearsలో అయిపోతుంది. అది PhDలో రీసెర్చ్ అప్పుడు ఫస్ట్ మనం పబ్లిష్ చేస్తున్నాం రీసెర్చ్ పేపర్స్. అక్కడ మన టాలెంట్ చూపించాలన్నమాట. అక్కడ వితిన్ 3 yearsలో మనకు ఒక PhD చేతికి వస్తుంది. ఆటోమేటిక్గా మీరు అక్కడ టీచింగ్ వెళ్ళిపోవచ్చు, అక్కడ సేమ్ కాలేజీలో యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్గా. ఇంకోటి ఏంటి, PhD చేసేటప్పుడు మనకు ఖర్చే ఉండదు, వాళ్ళే మనకు స్టైఫండ్ ఇస్తారు. అట్లా మనం పైకి వెళ్ళటానికి ఆలోచించాలి. అంతేగా PhD ఉన్నవాళ్ళు ఎలా గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అనేది నేను వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతాను, ఎలా చేయాలి ఏంటి అనేది. లేదంటే కనుక PhD ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కంప్లీట్ చేయాలి కూడా నేను మెంటరింగ్ చేస్తాను అన్నమాట కొంతమందికి. అదే కాకుండా మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, స్టేట్ వైజ్ ఒకటి, సెంటర్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, JNTU అల్యూమిని అసోసియేషన్ USA అనేసి. దాంట్లో అందరూ ఉంటారు. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తే కనుక I can guidelines to them how to do PhD and how to apply for green card చేయగలను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఇది మొత్తం మీద అంటే అమెరికాకు వెళ్ళాలనుకున్న వారు ఖచ్చితంగా అక్కడ చదువుకోవడానికి వెళ్తే కేవలం చదువు మాత్రమే చేసుకోవాలి. తర్వాత చదువు పూర్తయిన తర్వాత PhD చేసుకోవాలనుకున్నట్టయితే PhD చేసి ఉన్నతమైన శిఖరాన్ని అయితే ఎక్కొచ్చు. కానీ ఈ విధంగా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా అక్కడికి MS వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే పోతున్నారో వారు ఖచ్చితంగా చదువు పైన దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి కూడా డాక్టర్ ఫన్నీ రాజ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.